మేము వచ్చాం ప్రతి సంవత్సరం జనవరి అయిపోతానే ఎక్క సంక్రాంతి అయిపోతానే నేను వచ్చి మొక్కులు తుడుచా, నేను వచ్చి ముడ్లు కడుగుతా, నేను వచ్చి మీతో పాటు తిరుగుతా, కరుణామయ్య 2.0 యాక్టింగ్ చేస్తా అంటాడు మనోడిగా. అది ఎవడు నమ్ముతాడు? ఈ విధంగా వెనకలు ఉండేటువంటి తపేలం బ్యాచ్ ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఆ కోటరీ ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలు ప్రజాధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తే రేపు మనం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి పోతే ఎవడయా నమ్మేది మనల్ని? నమస్కారం ప్రజలారా. మరి ఈరోజు ఆంధ్రజ్యోతి కథనంలో మన అన్న గురించి, మన అన్న చుట్టుపక్కల ఉండేటువంటి కోటరీ గురించి ఒక ప్రత్యేకమైన కథనాన్ని రాసినారు. అదేందనేది మనం ఒకసారి చూద్దాం. ఈ కథనాన్ని, ఈ కోటరీ గురించి మనం 2 నెలల క్రితం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళు వేసినారు. అంటే లోపల జరిగేటువంటి పనులు ఏందనేది వీళ్ళు రాయడం జరిగింది. ఏమి రాశారో చూద్దాం. ఎంత దోచారో ఇంకెంత దాచారో అంట. ఎంతైనా దాచాం. అవకాశం వచ్చింది. 5 సంవత్సరాల పాటు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అన్న ఒకటే తింటే అట్ట అన్న వెనకమాలు ఉండేటువంటి తపేలం బ్యాచ్ అంతా కూడా తింటేనే కదా గట్టిగా ఉండేది. ఇప్పుడు రేపు అన్న లోపలికి పోయేటువంటి సమయం ఆసన్నమైంది. మరి పార్టీని ముందుకు తీసుకొని పోవాలా, పార్టీని బలోపేతం చేయాలా, అన్ని రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసి ప్రధానం చేయాలంటే మరి ఆ మాత్రం క్యాష్ ఉండాలి కదా. మరి అదేవిధంగా చూసుకుంటే కోటరీ ముడుపులపై ప్యాలెస్లో ప్రకంపనలు, డీల్ పంపకాల్లో మోసం చేశారని ఆగ్రహం. ఎందుకని? అన్నకు చెప్పింది ఒక లెక్క అయితే వీళ్ళు దొబ్బింది ఒక లెక్క ఉంటుంది. ఆయనకు చేసేది ఒకటి, వీళ్ళు నడిమిదిలా రోత పిచ్చుకుంటారు కదా. మరి వీళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళ ఆస్తులు అమ్మేమి చేయరు కదా. ఇప్పుడు ఇంత అమౌంట్ అని చెప్తారు, ఇంత అమౌంట్ అన్నకి ఇచ్చారు, దాంట్లోనే తీళ్ళు పిసుక్కుంటారు. ఏమి అన్న లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టేది ఆడ ఎలగంగా ప్యాలెస్లో అక్కడ చూసుకుంటాడు మొత్తం ఎంత వచ్చింది, ఏది కథ, కలెక్షన్ ఎంత అని. మరి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎంచాలంటే కుదరదు కదా. అందుకే ఎలగంగా ప్యాలెస్లో ఉండేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చూస్తే ఇక్కడ చూడండి ఉన్నాడు కేఎన్ఆర్. ప్యాలెస్లోకి చెవిరెడ్డికి ఓఎస్డి, అదేవిధంగా కేఎన్ఆర్కు నో ఎంట్రీ అని చెప్పి పెద్ద అక్షరాలతో వేశారు. మనం గతంలో కూడా చెప్పినాం, చెవిరెడ్డికి సజ్జల ఎవరైతే మన శాఖ మంత్రిగా పనిచేసినాడో మనన్న ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, ఆ సజ్జలకు చెవిరెడ్డికి ఇద్దరికి పట్టం లేదు అని మనం గతంలో ఒక వీడియో కూడా చేసినాం. తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలని కూడా పెట్టాం. మరి మీరు చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. రిటైర్మెంట్ తర్వాత ధనంజయ రెడ్డికి కూడా దూరమే. ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ సొమ్ము పంచకుండా దాచేసిన చెవిరెడ్డి. ఇది చెప్పండి, ఎందుకు ఓడిపోతామంగా? 11 స్థానాలకు పడిపోయినామంటే ఎన్నికల సమయంలో లిక్కర్ సొమ్మును పంచకుండా దోచేసిన చెవిరెడ్డి. నేను గతంలో కూడా మీకు చెప్పిన ఈ లిక్కర్ వచ్చినటువంటి మద్యం పైన వచ్చినటువంటి నోట్ల కట్లన్నీ కూడా ఎలక్షన్ టైంలో పంచేదానికి మాత్రమేనని చెప్పి కూడా నేను చెప్పిన. మరి పంచినారా? అటన్నా పంచుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా వచ్చుంటుంది కదా. ఈరోజు బతుకు అది కూడా లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో డబ్బును పంచకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొబ్బేసి బయట దేశాల్లో పెట్టుబడులు పెట్టేదానికి రెడీ అయినాడా? యాన్నో ఎర్రచందనం కట్లు కొట్టుకునేవాడు మరి ఈ విధంగా కోట్లకు పడగలు ఎత్తినాడంటే కేవలం జగనన్న వల్లే కదా. జగనన్న నమ్మకంగా దగ్గర పెట్టుకున్న దానికి ఈ విధంగా మోసం చేస్తారా అన్నను? సరే, అన్నం కట్లు కొట్టి సంపాదించింది కాదు, రాళ్ళు కొట్టి సంపాదించింది కాదు. ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యాన్ని లేకుండా చేస్తామని చెప్పి దాన్నే ఒక ఆదాయంగా మార్చుకొని డబ్బులు పోగు చేసుకుంటే, ఆ డబ్బును కూడా ఎన్నికల సమయంలో పంచకుండా దోచేస్తే ఏం చేయాలా? భారీగా ఆస్తులు పోగేసుకున్న కృష్ణమోహన్ రెడ్డి, జగన్ పిఏ కేఎన్ఆర్ అక్రమాలు 100 కోట్ల రూపాయలు. అది అర్థం చేసుకోండి. సొంత దందాలపై వైసీపీ అధినేతకు ఫిర్యాదులు, అదేవిధంగా సజ్జలకు లిక్కర్ నోటీసులు, వరుస పరిణామాలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి. సజ్జలకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళ కొడుక్కి ఇచ్చారు. ఎందుకు ఇరు? బరాబర్ ఇచ్చారు. మరి అదేవిధంగా మనం చూసుకుంటే అన్న కూడా మరి ఈడీ నోటీసులు రావడం కూడా దగ్గరలో వచ్చాది. మరి కొడతా ఉన్నారు ఈడీ నోటీసులు. ఏం తుకులాటేం లేదు. రోజే వేచి చూడాల్సిందే. పోతే ప్రజలారా, ఒకరిని మించిన వారొకరు. తాడిని తన్నిన వారొకరైతే దాని తలను తన్నిన వారొకరు. బాస్ కంటే మా కడుపు నిండుతుందా? బాస్ తింటే, బాస్ కంటే కాదులే కానీ బాస్ కంటే వీళ్ళ కంటే ఉంటుంది. బాస్ తింటే మా కడుపు నిండుతుందా? ఆయన కడుపు నిండా ఒక పూటకు 75,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఒక పూటకు 75,000 రూపాయలకు తిండి తిన్నాడు మరి వీళ్ళకి నిండుతుందా? మరి వీళ్ళు తినాలి కదా. మరి అదే ఈడ రాసినారు. మరి అదే విధంగా చూసుకుంటే
అంటూ ఎవరికి వారు సొంత దుకాణాలు తెరుచుకున్నారు. ఇందులో 5 ఏళ్లలో వైసీపీ హయాంలో జరిగిన చుట్టూ ఉన్న కీలక వ్యక్తులు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. మద్యం పాలసీ మార్పు నాటి ప్రభుత్వ పెద్దల కన్సర్న్లో జరిగిన ఒక బడా స్కామ్ కాగా కమిషన్ల వసూళ్ల ఆ ముడుపులు తరలింపులో ఎవరికి వారు చేతివాటం ప్రదర్శించారు. జగన్ సన్నిహితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లీలలు ఇప్పటికే బయటపడ్డాయి. తాజాగా జగన్ను అంటిపెట్టుకుని తిరిగిన ఆయన పిఏ కె నాగేశ్వర్ రెడ్డి అదే కేఎన్ఆర్ విన్యాసాల్లో ముదురులే ముక్కును వేలేసుకునే స్థాయిలో వెలుగు చూస్తున్నాయి అంట. అంటే అన్న దగ్గర ఉండే వ్యక్తి ఇంకెంటుంటాడు? అన్నంత కాకపోయినా అన్న స్థాయిలోనే ఉంటాడు కదా, అటువంటి వ్యక్తులనే కదా దగ్గర పెట్టుకుంటాడు. మరి అదేవిధంగా కేఎన్ఆర్ కూడా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవటం, ప్రభుత్వ భూములు కనపడితే దొబ్బేయటం, ఏదైనా సరే ఎక్కడైనా మెయిన్ రోడ్లో ఉండాలి, ఏదైనా 100 కోట్ల రూపాయలు ప్రాపర్టీలని అతి చౌకగా మరి పురువెందుల నుంచి మరి కొంతమంది, అందుకే మేము అప్పుడు చాలామందికి కూడా గన్ లైసెన్సులు కూడా ఇచ్చింది, రౌడీ షీటర్లకు కూడా గన్ లైసెన్స్ ఇచ్చినాం. ఎందుకంటే ఇటువంటి దందాలు చేసేదానికోసమే. ఆ తర్వాత డిఐజీ కోయా ప్రవీణ్ గారు వచ్చి మరి 200 చిల్లరో ఎంతమందికో మరి గన్ లైసెన్సులు కూడా రద్దు చేసినటువంటి చరిత్ర మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినాం. ఎందుకు? ఆ తుపాకు ఉంటే ఎదుటోడు భయపడతాడు, వెపన్ ఉండదు కదా మన దగ్గర, వీడికి ఏదైనా ప్రాణాపాయం వచ్చే కొట్టేయచ్చు కదా అనే రీతిలో ఉంటారు కదా. ఎందుకు లేరా స్వామి, ఏదో ప్రాణాలతో ఉంటే సంపాదించుకోవచ్చులే, రాసిద్దాంలే అని చెప్పి వీళ్ళు పులివెందుల నుంచి వైజాగ్ పోయి ఏ విధంగా భూదందాలు చేశారు కూడా అతి త్వరలోనే బయటకు వచ్చదని కూడా చెప్తా ఉండా. వాట్ ఈస్ దిస్, ఎవరికి వారు ఇంతలా మేశారా అంటూ తాడేపల్లి ప్యాలెస్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తనను నమ్ముకున్న వాళ్ళు ఎంత తప్పు చేసినా మన్నించేస్తారు అనే జగన్ గురించి ఆయన వీరాభిమానులు గొప్పగా చెబుతుంటారు. కానీ ఈ లెక్క ఇప్పుడు తప్పినట్లు తెలుస్తోంది. తన హయాంలో కోట్లు పోగేసుకున్న వారిని తాడేపల్లి ప్యాలెస్కు దూరం పెట్టలేనట్లు సమాచారం. నేను ఎప్పుడో చెప్పిన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవుటు, ఆ ధనంజయ రెడ్డి అవుటు, మరి కేఎన్ఆర్ కూడా అవుటే. కేఎన్ఆర్కి ఇంకా తెలుసు, ఎందుకంటే కేఎన్ఆర్కి మామూలుగా తెలియదు. కేఎన్ఆర్ అన్న ఏం చేస్తాడు, అన్న మత్స్యమితి ఎట్టుంటాడు, ఏంది కథ, ఏంది వ్యవహారం అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ కేఎన్ఆర్ బ్రహ్మాండంగా కూడా తెలుసు. మరి అదేవిధంగా ఇంకా వేసారు బాగా పెద్ద పేపరు, మరి ఏం వేశారు చూద్దాం ప్రజలారా. ఎంత దోశారు, ఇంకెంత దాశారు. కేఎన్ఆర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఫోటోలు వేశారు. తాడేపల్లి ప్యాలెస్కు దూరం అయిపోతే ఇబ్బంది లేదు. ఛార్జ్షీట్లో జగన్ పేరు బొక్క, ఎన్నో కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లోనే ఉండిచామంట. ఇప్పుడు ఇదేం పెద్ద కథ ఏం కాదు. తెరపైకి సజ్జల పేరు, వైసీపీ ఆఫీసులో పనిచేసే మనోహర్కు కూడా సిట్ నోటీసులు ఇవ్వడంలో ఇందులో ఇంకెంతమంది పాత్ర ఉంది, ఎవరెవరు ఏ స్థాయిలో దోచుకున్నారు అన్న సమాచారం కోసం జగన్ పార్టీ నేతలు శ్రేణులు ఆరాధిస్తున్నారు. 1-2 రోజుల్లో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రకంపనలు పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, అక్రమాలు ఇప్పుడు బయటపడుతుండటంతో రేపు పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే ఆందోళనలో జగన్లో కనిపిస్తుంది. వైసీపీ ముఖ్య నేతల్లో ఇదే చర్చ జరుగుతుంది. మరి ఎట్టబోతాడు ప్రజల్లోకి? మేము వచ్చాం, ప్రతి సంవత్సరం జనవరి అయిపోతానే సంక్రాంతి అయిపోతానే నేను వచ్చి మొక్కులు తుడుచా, నేను వచ్చి ముడ్లు గడుగుతా, నేను వచ్చి మీతో పాటు తిరుగుతా, కరుణామయ్య 2.0 యాక్టింగ్ చేస్తా అంటాడు మనోడింగా. అది ఎవడు నమ్ముతాడు? ఈ విధంగా వెనకలు ఉండేటువంటి తపేలం బ్యాచ్ ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఆ కోటరీ ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలు ప్రజాధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తే రేపు మనం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి పోతే ఎవడే నమ్మేది మనల్ని? అదేవిధంగా చూసుకుంటే డీల్ పంపకాల్లో మోసం చేశారనే ఆగ్రహం, ప్యాలెస్లోకి చెవిరెడ్డి, ఓఎస్డి, కేఎన్ఆర్కు నో ఎంట్రీ, ఛార్జ్షీట్లో జగన్ పేరు, మద్యం స్కామ్లో ముడుపుల వాటాలపై సిట్ పక్కాగా దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న మనోహర్ అనే ఆఫీస్ బాయ్కి కూడా నోటీసులు అందాయి. అంటే ఆఫీస్ బాయ్ని వదలరా అంటూ జగన్ మీడియా వాపోతుంది. అసలు విషయం ఏమిటంటే ముడుపులు సంచులు అటు ఇటు మార్చడానికి కేఎన్ఆర్ అనేక పర్యాయాలుగా మనోహర్ని వాడుకున్నట్లు సమాచారం. మరి ఆ కూపీ లాగాలంటే ఆయనను ప్రశ్నించాలి కదా, అది కథ. నోట్ల బ్యాగులు మోసిన ఆఫీస్ బాయ్, నోట్ల కట్టలో అవినీతి సొమ్ము, ఈ యొక్క ఏదైతే ఎక్కడా కూడా ప్రపంచంలో లేని విధంగా మన అన్న ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఈ మద్యం కుంభకోణంలో మద్యంలో వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా నోట్ల కట్టల రూపంలో సంచుల్ని పోగేసి ఆ సంచుల్ని ఆ మనోహర్ అనేటువంటి కాపీలు ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గర ఈ బ్యాగులు మోపించి మరి ఆయన కూడా పోవాల్సి వస్తుంది. ఆయన కూడా విచారణ ఎదుర్కోవాలి కదా. ఈ నోట్ల కట్టలు, ఈ సంచులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఎవరికి చేర్చినావు, నీకెంత ఇచ్చినారు,
లేదు నువ్వేమన్నా దాంట్లో నువ్వు దొబ్బినావా ఏంది కథ అనేది ఖచ్చితంగా అధికారులు మరి విచారణ అయితే కొనసాగిస్తారు. దాంట్లో ఏమున్నది, దాంట్లో ఇదేం కాదు కదా. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి పిఏ హోదాలో భారీగా అక్రమాలకు పాల్పడిన కేఎన్ఆర్ ఆస్తు గుట్టుల్ని వెలికి తీసిన సిట్ అధికారులు వైసీపీ కార్యాలయంలో సహాయకుడు మనోహర్ను విచారించనున్న వెనుక విషయం తెలిసి పార్టీ పెద్దలు విస్తుపోతున్నారంట. ఎందుకు వారు అధికారంలో ఉన్నప్పుడు కేఎన్ఆర్ 100 కోట్ల ఆఫీస్ బాయ్ను వాడుకొని తెలిసి ముక్కున వేలేసుకున్నట్టున్నారు. కొందరు పేర్లు చెప్పి ఒక అతను నోట్ల కట్టల బ్యాగ్ ఇస్తాడు, తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వు అంటూ కేఎన్ఆర్ అతన్ని వాడుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సిట్ అధికారులు విచారణలో ఏమి చెప్పాలి, ఎలా తప్పించుకోవాలనే దశగా కేఎన్ఆర్ దగ్గరి వ్యక్తులు మనోహర్కు శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టెక్నాలజీ సాయంతో పూర్తి ఆధారాలు సేకరించిన సిట్ మనోహర్ నుంచి ఎలాంటి సమాచారం లాగుతుందోనని బ్యాగులు ఇచ్చినా తీసుకున్న వ్యక్తుల్లో వణుకు మొదలైందని అంటున్నారు. ఎందుకురా కోట్ల రూపాయలు మనల్ని నమ్మి ప్రజలు మనం ఒక అవకాశమని తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, మనం ఒక దిక్కు, మరి మాలాంటి వాళ్ళందరూ కూడా ఒక దిక్కు కష్టపడి అన్నకు ఒక అవకాశం ఏంటి మరి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించాడు అని చెప్పితే 151 మంది దీనాక సునామీలో కొట్టుకొని వచ్చినట్టు 151 మంది శాసనసభ్యులతో మనం అన్నను ముఖ్యమంత్రిని చేసుకొని మన అన్నను ముఖ్యమంత్రి సీటు మీద కూర్చొనబెడితే దీనాక ఎర్రాటెండలో కూడా సుఖాలు చూపించి కోట్ల రూపాయలు లూటీ చేసి ప్రజాధనాన్ని ఈ విధంగా చేసి ప్రజల ప్రాణాలను ఇది పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడి ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి ఇష్టప్రకారం కోట్ల రూపాయలు దొబ్బి ప్రభుత్వానికి సంబంధించిన భూములు దొబ్బి మరి భయభ్రాంతులు గురి చేసి కబ్జాలు, రౌడీ షీటర్లు, పట్లర్లు, మరి తపేలం బ్యాచ్నంత మన వెనక పెట్టుకొని కోట్ల రూపాయలు సంచులు మార్చండి. ఈరోజు చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎక్కడ అవినీతి చేసినా, ఎక్కడ అక్రమాలు చేసినా ఈరోజు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎవడైతే ఈ సంచులు మోసిన మనోహర్ ఉన్నాడో ఈడు కూడా బ్రహ్మాండంగా కొనసాగుతుంటాడు 5 సంవత్సరాల పాటు. దీని ఎక్కడ అడ్డు అదుపు లేకుండా వాడిక్కడ ప్రోటోకాల్ ఇచ్చుంటారు, వాడిక్కడ గన్మెన్లు ఇచ్చుంటారు. అవసరమైతే అర్థం కాలా వాడికి కూడా నాక్కడ గన్మెన్ కావాలంటే చెప్తారు. ఆ రేంజ్ డిఐజీ గారికి చెప్పి ఈయన మా వాడికి సెక్యూరిటీ అని చెప్తారు. ఏమున్నది ఇంకా ఆ విధంగా ప్రజాధనాన్ని అదేవిధంగా లూటీ చేసి వ్యవస్థలను వాడుకొని అధికారుల్ని వాడుకొని ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉంటారో ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన అన్న 5 సంవత్సరాల పాటు మరి మార్చిన నోట్ల కట్టలు, మరి అదేవిధంగా నోట్ల సంచులు, వాటిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.